పిల్లలు మనం థర్డ్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. సేజ్ విశ్వామిత్ర విజిట్స్ అయోధ్య. విశ్వామిత్రుడు అయోధ్యని చూడడానికి వచ్చాడనమాట. చూడండి. ద 4 సన్స్ ఆఫ్ దశరథ గ్రూ అప్ టాల్, హ్యాండ్సమ్ అండ్ బ్రేవ్. చాలా ధైర్యంగా, అందంగా, పొడవుగా తయారయ్యారు. ఎవరు? ఆ నలుగురు కూడాను. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సేజ్ విశ్వామిత్ర సేజ్ వశిష్ఠ వాజ్ దేర్ గురు. వాళ్ళ తాలూకా నలుగురు తాలూకా గురువు ఎవరు? వశిష్ఠుడు. తర్వాత దే లెర్న్డ్ ద వేదాస్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి వాళ్ళు వేదాస్ నేర్చుకున్నారు. వేదాలు అంటే మనకు 4 ఉన్నాయి తెలుసు కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనమాట. మనకి మన హిందూ సంస్కృతిలో 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు కూడా వాళ్ళు నేర్చుకున్నారు. దే ఆల్సో బికేమ్ అడాప్ట్ ఇన్ హంటింగ్, రైడింగ్, ఫెన్సింగ్ అండ్ ఆర్చరీ. దే ఆల్సో బికేమ్ అడాప్ట్ ఇన్ హంటింగ్, రైడింగ్, ఫెన్సింగ్ అండ్ ఆర్చరీ. ఆర్చరీ అంటే విలువిద్య, అంటే బాణాలు వేయడం అనమాట. మీకు చూపిస్తాను చూడండి, పిక్చర్లో ఉంది. బాణాలు వేయటం, హార్స్ రైడింగ్, రథం నడపడం, ఇవన్నీ చూస్తున్నారు కదా, అదనమాట. అలాగా వాళ్ళు నలుగురు కూడా అన్నీ నేర్చుకున్నారు. ఏంటి విద్యలన్నీ కూడా. ఫెన్సింగ్ అంటే వాడిగా ఉన్న వెపన్స్ అయ్యి వాడడం అనమాట. తర్వాత ద ప్రిన్సెస్ వర్ నౌ 15 years ఓల్డ్. వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చాయి. దశరథ లవ్డ్ దెమ్ ఆల్ డియర్లీ. చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎవరు? వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నగారు ఎవరు? దశరథుడు. బట్ రామ వాజ్ డియరెస్ట్ టు హిజ్ హార్ట్. కానీ అతని తాలూకా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు? రాముడు. పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. ఎవరికి? దశరథుడికి. రామ అండ్ లక్ష్మణ వర్ ఇన్సెపరబుల్ కంపానియన్స్. రాముడు, లక్ష్మణుడు ఎప్పుడు కూడా విడిపోరు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారనమాట. సిమిలర్లీ భరత అండ్ శత్రుఘ్న ఆల్వేస్ రిమైన్ టుగెదర్. సిమిలర్లీ అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. వన్ డే ద గ్రేట్ సేజ్ విశ్వామిత్ర కేమ్ టు అయోధ్య. ఒకరోజు ఏమైంది? చాలా గొప్ప ఋషి అనమాట ఆయన విశ్వామిత్రుడు. కేమ్ టు అయోధ్య. అయోధ్యకి వచ్చాడు. దశరథ వాజ్ ఓవర్జాయిడ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ రిషి యాజ్ హీస్ గెస్ట్. అతను అతిథిగా రావడం చూసి దశరథుడు చాలా సంతోషపడ్డాడు. హీ ఇమ్మీడియట్లీ గాట్ డౌన్ ఫ్రమ్ హీస్ థ్రోన్ అండ్ రిసీవ్డ్ హిమ్ అండ్ గ్రేట్ రెస్పెక్ట్. వెంటనే అతను సభలో నుంచి సింహాసనం దిగేసి వచ్చేసి అతన్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఆదరపూర్వకంగా తీసుకొచ్చాడు. దశరథ షెడ్, ఐ ఆమ్ ఇండీడ్ బ్లెస్డ్ బై యువర్ విజిట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈజ్ దేర్ ఎనీథింగ్ విత్ ఇన్ మై పవర్ దట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ. నేను నా అధికారాన్ని ఉపయోగించి, నా పవర్ని ఉపయోగించి మీకేం చేయగలను అని అడిగాడు. విశ్వామిత్ర రిప్లైడ్. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఓ కింగ్, ఐ ఆమ్ ప్లీజ్డ్ బై యువర్ వర్డ్స్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నీ మాటలతో. పవర్ఫుల్ డెమన్స్ ఆర్ డిస్టర్బింగ్ మై సాక్రిఫైస్. నా తాలూకా యజ్ఞం చేస్తున్నాను నేను. ఆ యజ్ఞానికి పవర్ఫుల్ డెమన్స్ ఆర్ డిస్టర్బింగ్ అంటే చాలా పెద్ద పెద్ద రాక్షసులు వచ్చేసి నాకు డిస్టర్బ్ చేస్తున్నారనమాట. ఐ వాంట్ యూ టు సెండ్ రామ విత్ మీ టు ప్రొటెక్ట్ మై సాక్రిఫైస్. రాముణ్ణి పంపించమని కోరుకుంటున్నాను. ప్రొటెక్ట్ మై సాక్రిఫైస్, నా యజ్ఞాన్ని కాపాడటం కోసం. దశరథ వాజ్ టేకెన్ అబ్యాక్ బై ద వర్డ్స్ ఆఫ్ విశ్వామిత్ర. అతను ఏం చేశాడు? వెనకడుగేశాడు. ఎందుకు? రాముడు అంటే చాలా ఇష్టం. అతనేమో 15 సంవత్సరాల బాలుడు మాత్రమే, ఎలా పంపిస్తాడు? అంతే కదా, ఎవరైనా అంతే. అందుకని చెప్పేసి చాలా మనసులో వెంటనే ఇంత మాట్లాడిన వ్యక్తి కూడా భయపడ్డాడనమాట, వెనకడుగేశాడు. హౌ కుడ్ హీ థింక్ ఆఫ్ సెండింగ్ యంగ్ రామ టు ఫేస్ ద డెమన్స్. ఆ రాక్షసుల్ని ఎదురుగాన ఫైటింగ్ చేయడానికి ఎలా పంపిస్తాడు? హీ సెడ్, ఓ సేజ్ ప్లీజ్ స్పేర్ రామాని వదిలే. రామాని పంపించడం కాకుండా
ఐ షాల్ కమ్ విత్ యూ విత్ మై లార్జ్ ఆర్మీ అండ్ కిల్ ఆల్ ద డెమన్స్. నేనేం చేస్తానంటే నేనే వస్తాను, నా రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం నేను అన్నీ కూడా వచ్చి ఫైటింగ్ చేస్తాం అని చెప్పేసి ఆ డెమన్స్ని చంపేస్తామని చెప్పాడు. ఎవరికి? విశ్వామిత్రుడికి. ఎవరు చెప్పారు? దశరథుడు. రామ ఈజ్ టూ యంగ్ ఫర్ దిస్ టాస్క్. రాముడు చాలా చిన్నవాడు, ఇంత పెద్దది చేయలేడు అని చెప్తున్నాడు. బట్ విశ్వామిత్ర న్యూ బెటర్. విశ్వామిత్రుడికి తెలుసు ఏది బెటరో. హీ ఇన్సిస్టెడ్ ఆన్ హీజ్ రిక్వెస్ట్. అప్పుడు ఏం చేశాడు? బీయింగ్ గ్రాంటెడ్. హీ ఇన్సిస్టెడ్ ఆన్ హీజ్ రిక్వెస్ట్ బీయింగ్ గ్రాంటెడ్. అప్పుడు ఎలాగైనా సరే పంపించాలని చెప్పేసి అడిగాడు. సేజ్ వశిష్ఠ ఎష్యూర్డ్ దశరథ దట్ రామ వుడ్ బి సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ విశ్వామిత్ర. అప్పుడు సేజ్ వశిష్ఠ. వశిష్ఠుడు ఎవరు? గురువు కదా రాముడికి. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరికీ కూడా, పిల్లలందరికీ కూడా గురువు కదా. ఆయన ఏం చేశాడు? దశరథుడికి చెప్పాడనమాట. భరోసా ఇచ్చాడు, నమ్మకం కలిగించాడు. అతని దగ్గర, అతని చేతుల్లో విశ్వామిత్రుడు అంత గొప్ప అతను కదా, పంపించితే ఏమీ కాదు అని చెప్పేసి మీరు ధైర్యంగా ఉండొచ్చని చెప్పాడు. అల్టిమేట్లీ దశరథ అగ్రీడ్ టు సెండ్ రామ విత్ విశ్వామిత్ర. అప్పుడు చివరికి దశరథుడు ఏం చేశాడు? పంపించడానికి ఒప్పుకున్నాడు. రాక్షసులను చంపి యజ్ఞం కాపాడడం కోసం తీసుకెళ్తా అన్నాడు కదా ఎవరు? విశ్వామిత్రుడు. అందుకని చెప్పేసి చివరికి ఒప్పుకున్నాడు దశరథుడు. ఎంతవరకు అయింది? నెక్స్ట్ పార్ట్లో మనం చూసుకుందాం. ఇన్ ద ఫారెస్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్.